కారున్న మైనరు కాలం మారింది మైనరు. ఇక తగ్గాలి మీ జోరు నీ స్పీడుకు వెయ్యాలి పగ్గాలు. ఏదో సినిమా పాటలా ఉంది కదూ. అస్సలు కానే కాదు. ఇది నిజంగా జరిగిన సంఘటన. గుంటూరు నగరంలోని రద్దీ రోడ్డుపై ఓ బాలుడు కారుతో షికారులు కొడుతుంటే పోలీసులు మౌనం వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓ అధికారి ఆ బాలుడికి రక్షణ కవచంగా ఉన్నారని సమాచారం. దీనిపై పూర్తి వివరాలతో ప్రత్యేక కథనం. వాహనం నడిపేందుకు చట్టపరంగా అర్హత లేని ఓ మైనర్ బాలుడు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతంలో కారుతో విన్యాసాలు చేస్తూ తిరగడం, దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించే పోలీసులు ఈ ఘటన విషయంలో మాత్రం మౌనం పాటించడంపై ప్రజలు ప్రశ్నలు సంధిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఓ మైనర్ బాలుడు తన కారుపై పోలీస్ స్టిక్కర్ అతికించి కారులో పక్కన ఓ యువతిని, వెనక సీట్లో మరో ముగ్గురు స్నేహితులను కూర్చోబెట్టుకుని గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్ లో తరచూ చక్కర్లు కొడుతున్నట్లు స్థానికులు చెప్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతంలో వేగంగా వాహనం నడపడం మాత్రమే కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా ప్రవర్తిస్తున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులు వెంటనే వాహనాన్ని ఆపి డ్రైవింగ్ లైసెన్స్, వయస్సు తదితర అంశాలను పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ ఘటనలో అలాంటి చర్యలు కనిపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. స్థానికుల కథనం ప్రకారం ఆ బాలుడు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ ఉన్నత అధికారి కుమారుడు కావడంతోనే అధికారులు, పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే చట్టం అందరికీ సమానమనే సూత్రంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై సోషల్ మీడియాలోనూ చర్చ సాగుతుంది. సంబంధిత అధికారులు స్పందించి వాస్తవాలు వెల్లడించాలని, మైనర్ డ్రైవింగ్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.